చెప్పడం అనేది సమంజసం. సినిమా జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారని. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2005 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ అంటారు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాన్ పట్టుకొస్తుంది. వరదలు ఎప్పుడైతే ఏమన్నా వరదలు వచ్చినాయి, అమ్మ మీరు మా వరంగల్ మా మహబూబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిండ్రు తల్లి మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి, మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పువ పెట్టిన వాళ్ళగా మీరు కఠిన చర్యలు తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు, ఎవరిని ఫేస్బుక్ అడ్డుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం. కొండ సూర్యకాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియజేస్తా ఉన్నాం. చాలా అమానవీయమైన కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు. దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితోని చాలా విచ్చలవిడి, అంటే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్. అది మీరు కొండా సురేఖ గారినే అడగాలి. ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఇన్ఫర్మేషను, ఆమె సోర్స్ ఏంది, ఆమెనే అడగాలి. ఇది తప్పండి. ఒక జాతీయ ఒక నాయకుడిని, ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుడిని ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. కాంగ్రెసు సంస్కృతి, నీచ సంస్కృతికి నిలువుటద్దం కొండా సురేఖ గారు చేస్తున్న కామెంట్స్ పూర్తిగా మేము